నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. లా ఆఫ్ అట్రాక్షన్ కి మెడిటేషన్ కి సంబంధం ఉందా? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నమస్తే అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కి మెడిటేషన్ కి సంబంధం ఉంటుందా? ఎస్, ఉంటుందండి. లా ఆఫ్ అట్రాక్షన్కు మెడిటేషన్కు అవినాభావ సంబంధం ఉంటుందండి. అంటే ఎవరైతే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే మన సంకల్పాలను సిద్ధించుకోవడం. ఎవరు ఫాస్ట్ సిద్ధించుకుంటారంటే ఎవరైతే ధ్యానం ఎక్కువగా చేస్తుంటారో వాళ్ళకి ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంతెందుకు చూడండి, ఇద్దరు స్టూడెంట్ని తీసుకుందాం మేడం. ఓకే, ఒక స్టూడెంట్ రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నాడు, ఒక స్టూడెంట్ మెడిటేషన్ చేయట్లేదు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు? మెడిటేషన్ చేసే స్టూడెంట్ కి వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఫోకసింగ్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ కనుక ఉంటే ఏ ఫీల్డ్ లో అయినా కూడా వాళ్ళు నెంబర్ 1 అవుతారు. ఏ పనిలో కానీ ఏకాగ్రత ముఖ్యం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉపయోగించుకొని కొంతమంది ఆరోగ్యాన్ని కోరుకుంటారు, కొంతమంది మనీని ఆకర్షించుకోవాలని కోరుకుంటారు, కొంతమంది రిలేషన్షిప్ ను బెటర్ గా చేసుకోవాలని కోరుకుంటారు, కొంతమంది కెరియర్ లో దూసుకొని వెళ్ళిపోవాలని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అయితే మెడిటేషన్ రెగ్యులర్ గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరంగా వచ్చే మార్పులు ఏమిటి అంటే, వేరెవర్ అవర్ ఫోకస్ గోస్ దేర్ ఎనర్జీ గోస్, వేరెవర్ ఎనర్జీ గోస్ దేర్ రిజల్ట్స్ కమ్స్. అంటే వాళ్ళ ఫోకస్ నేను ఏం చేపిస్తానంటే ప్రాక్టికల్ క్లాసెస్లో వాళ్ళ చేత మెడిటేషన్ చేపించే వాళ్ళ ఫోకస్ను వాళ్ళ ఏదైతే అనారోగ్యంగా గురైందో ఏ అవయవం అయితే వాటిపైన మళ్లించడం జరుగుతుంది. అంటే మనసుకు కూడా శక్తి ఉంటుంది మేడం. ఆ మనోశక్తితో వాళ్ళు హీల్ చేసుకోవచ్చు. అవసరమైతే యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అనే ఒక బుక్ ఉందండి. ఆ బుక్లో ఆథర్ ఏం చేశారంటే ఎవరికి వాళ్ళని కూడా సహజంగా చిన్న చిన్న హెడేక్ కావచ్చు, చిన్నగా ఎలాంటి బాడీ పెయిన్స్ కానీ వచ్చినా కూడా హీల్ చేసుకోవచ్చు. మనకు ఆ పవర్ ఉంటుందండి హరిత గారు. అదేవిధంగా మనీ సంపాదించాలనుకుంటే కూడా నేను థింక్ అండ్ గ్రో రిచ్లో రాసినటువంటి బుక్లో కూడా ఉంది. అంటే మనం ఇక్కడ చూడండి, మనం ఏదో చెప్పాలని కాకుండా ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది చాలా వరకు. ఆ రీసెర్చ్ బేస్లో ఉన్నది శాస్త్రీయంగా మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎంతో మందికి మనం హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ మనీకి సంబంధించినప్పుడు మెడిటేషన్ ఏంటంటే దాన్ని మనీ మెడిటేషన్ అంటే ఇప్పుడు స్టూడెంట్ చదివేటప్పుడు ఏ పని, సింపుల్గా చెప్పాలంటే మెడిటేషన్ అంటే ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధను కలిగి ఉండడం. అంటే కోమ్ చేసుకున్నప్పుడు 100% ఫోకస్ ఆన్ కోమ్, అంటే దీన్ని మైండ్ఫుల్నెస్ అంటారండి హరిత గారు. సో అదేవిధంగా బిజినెస్ చేసేటప్పుడు ఫోకస్గా మనం బిజినెస్ పైన గ్రోత్ ఉంటే డెఫినెట్గా బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అదేవిధంగా రిలేషన్షిప్లో కూడా ఒకవేళ ధ్యానం చేసినప్పుడు మీకు యాంగర్ ఎప్పుడైనా చూసారంటే ఎక్కువ మెడిటేషన్ చేసే వాళ్ళు కోపం అనేది తక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో ఆటోమేటిక్గా ఎదుటివారి యందు రిలేషన్షిప్ ఎలా ఉంటుందండి, స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా కెరియర్లో కూడా ఏంటి మంచి పొజిషన్కి రీచ్ అవుతారు. సింపుల్గా మీరు ఇందాక అన్నట్టుగా లా ఆఫ్ అట్రాక్షన్కి మెడిటేషన్కి సంబంధం ఉందా అంటే ఎస్, ఎగ్జాక్ట్గా అన్ని ఏరియాల ఆఫ్ లైఫ్లో, అంటే హెల్త్లో కానీ, వెల్త్లో కానీ, అదేవిధంగా రిలేషన్షిప్లో కానీ, అదేవిధంగా కెరియర్లో కూడా మంచి పొజిషన్కి తీసుకురావచ్చు. అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఏమవుద్దంటే 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. ఏంటంటే హరిత గారు, ఇన్ని 4 స్టేట్ ఆఫ్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ ద బీటా స్టేట్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. ఓకే, ఇది ఏ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే బీటా స్టేట్ ఆఫ్ మైండ్. ఇప్పుడు ఆలోచనకు అంత శక్తి ఉండదు. ఆలోచనకి ఎప్పుడు శక్తి ఉంటుందంటే ఒక నిమిషానికి వచ్చే ఆలోచన సంఖ్య తగ్గుతున్న కొద్దీ మనోశక్తి అనేది పెరుగుతుంటుంది. ఆల్ఫా స్టేట్ అంటే ఉదయం నిద్రలేచినప్పుడు రాత్రి పడుకునేటప్పుడు ఉండే స్థితి ఆల్ఫా స్థితి. ఆ టైంలో పవర్ ఎక్కువగా ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. స్టార్టింగ్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్లో కూడా ఆల్ఫా స్థితి ఉంటుంది. ఇట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్ ఆఫ్ స్టేట్ ఏంటి అంటే టీటా స్టేట్. ఆ టీటా స్టేట్లో ఏం జరుగుతుందంటే మనసు చాలా రిలాక్స్ అవుతుంటుంది. ఎంత ఎక్కువగా మనసు రిలాక్స్ అవుతుంటే మన యొక్క మనోశక్తి అనేది అంత పెరుగుతుంటుంది. ఆ టీటా స్టేట్ నుంచి మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని కనుక ఊహించుకోగలిగితే మన జీవితంలో దేన్నైనా సాధించవచ్చండి. ఆ టీటా స్టేట్ మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి డెల్టా స్టేట్ అంటారు. అదేంటి, కళ్ళు రానటువంటి నిద్ర. ఓకే, ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు కళ్ళు రాను కదా, ఆ స్థితి డెల్టా స్టేట్. అయితే ఇక్కడ మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో 2 స్టేట్లు మనకు అవసరం. ఒకటి ఆల్ఫా, రెండవది టీటా. ఆల్ఫా ఉదయం నిద్రలేచినప్పుడు, రాత్రి పడుకునేటప్పుడు. టీటా మాత్రం డీప్ మెడిటేషన్కి వెళ్తాం కదా, ఆ స్థితిలో మనకు ఎక్స్పీరియన్స్ అవుతాం. ఆ స్థితిలో ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. పాజిటివ్ థింకింగ్ వస్తుందా మెడిటేషన్ చేయడం వల్ల? ఎస్, వస్తుందండి. పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎంతసేపు చేయాలి, ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మీరు ఫస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ డెఫినెట్గా వస్తుందండి. ఎందుకంటే ఆప్టిమిస్టిక్ నేచర్ పెరుగుతుంది. చూడండి, మనం ఏదైనా సరే సాధిస్తాం అనేది కానీ మనకి ఏం లోపల నుంచి మనకు ఒక హ్యాపీ ఫీలింగ్ అనేది అనిపిస్తుంటుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఆసక్తి వస్తే ఆ శక్తి వస్తుంది, మనం చేయగలుగుతాం. అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలంటే చూడండి, నేనైతే మా స్టూడెంట్స్కి ఎన్నిసార్లు ప్రిఫర్ చేస్తానంటే 5 times ప్రిఫర్ చేస్తానండి. ఉదయం నిద్రలేచినప్పుడు చేయమంటాను, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ చేయమంటాను, బిఫోర్ లంచ్,
బిఫోర్ డిన్నర్ అండ్ బిఫోర్ స్లీప్. ఎన్నిసార్లు? 5 టైమ్స్. ఎంత సమయం అంటే ఉదయం నిద్ర లేచినప్పుడు ఒక 20 మినిట్స్ చేయొచ్చండి. అండ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఒక 10 మినిట్స్, బిఫోర్ లంచ్ ఆల్సో 10 మినిట్స్, బిఫోర్ డిన్నర్ 10 మినిట్స్, రాత్రి మళ్ళీ ఒక 20 మినిట్స్. ఎందుకు అంటే చూడండి, మనం చేస్తూ ఉంటే మెడిటేషన్, ఒక మొబైల్ ఉందండి, మొబైల్కి ఛార్జింగ్ పెడితే ఏంటండి 24 అవర్స్ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ మనకి ఏం చేస్తామంటే మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఎన్విరాన్మెంట్కి మనం వెళ్తున్న మైండ్ రీఛార్జ్ కోసం మెడిటేషన్ అవసరం అంటారా? అంతేనా? మైండ్ రీఛార్జ్ కోసం మనకు మెడిటేషన్ అనేది అవసరం. ఎంత ఎక్కువగా చేస్తుంటే అంత ఎక్కువగా రిజల్ట్స్ వస్తాయి. వీటి కోసం మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే వెబినార్ను ఎవ్రీ వీక్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎలా అది మామూలుగా అందరూ రావాలనుకుంటే ఎలా? ఆన్లైన్ ఉంటుందా, ఆఫ్లైన్ ఉంటుందా? మీ క్లాసెస్ కూడా ఆన్లైన్ ఉంటాయా, ఆఫ్లైన్ ఉంటాయా? అసలు మీ అడ్రస్ ఏంటి? ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్కి ఎన్రోల్ చేసుకోవాలంటే మన కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. ఆ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఇంటిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్లో జూమ్లో ఫ్రీగా అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేర్చుకుంటారు. ఒకవేళ డెమో క్లాస్ విన్న తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత మనం 1 మంత్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, 1 మంత్ ఉంటాయి. అవసరం లేదు, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ ఇంట్లోనే అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, తెలుగు వాళ్ళైనా ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వీళ్ళు ఒకసారి ఎన్రోల్ చేసుకున్న తర్వాత వాళ్ళే రిజల్ట్ చూస్తారు. అందుకోసం మీరు ఇందాక అన్నారు చూసారా, ఏంటి విజయ్ గారు రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి అన్నారా? ఆ రిజల్ట్స్ ఏంటంటే క్లాస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ముందే చెప్తాను, ముందే స్కేలింగ్ ఇచ్చేస్తా వాళ్ళకి. ఫస్ట్ డైలీ 1 to 10 స్కేల్లో మీరు ఏ స్కేల్ ఇచ్చుకుంటారు ప్రజెంట్ స్టేట్లో, ఎందుకు మేడం ఉపయోగం ఏంటి, క్లాస్ యొక్క ఉపయోగం, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం కోసమే చేస్తూ ఉంటారు. సో ఆ ఉన్నతమైన స్థితికి కోసం వెళ్ళడం మనకి ఎలా తెలుస్తుంది? స్కేలు మనమే కదా. మన క్లాస్కు రావడానికంటే ముందుగా మన హెల్త్ స్కేల్ ఎలా ఉంది, మన యొక్క మనీ ఎలా ఉంది, మన యొక్క రిలేషన్షిప్, కెరియర్ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత అంటే 1 మంత్ తర్వాత మన యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంది. ఈ గ్రోత్ కనుక పాజిటివ్గా ఉంటే రిజల్ట్స్ హ్యాపీగా కదా. సో అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా నేను రిక్వెస్ట్ చేసేది అంటే ఫస్ట్ డెమో క్లాస్, నేను డైరెక్ట్ క్లాస్కి రమ్మని చెప్పాను. ఉండండి, ఫస్ట్ వినండి డెమో క్లాస్ ఫ్రీగా. ఆ క్లాస్ విన్న తర్వాత క్లాస్కు నచ్చితేనే జాయిన్ అవ్వమని చెప్తాను. 1 మంత్ క్లాసెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుందా? ఎస్, 1 మంత్ సేపు ఉంటుంది క్లాస్. ఎవ్రీ డే మార్నింగ్ 6:30 to 7:30 ఉంటాయండి. ఎవ్రీ డే 1 అవర్. సో ఈ క్లాసెస్ ఎలా ఉంటాయంటే సింపుల్ చెప్పాలంటే మైండ్ పవర్ ట్రైనింగ్ అని చెప్పొచ్చు మనం. అంటే వారు ఎవరికి వాళ్ళ మనసును ఆధీనంలో తెచ్చుకుంటే ఆ ఆధీనం తెచ్చుకున్న మనసు, మీరు ఇందాక అన్నారే పాజిటివ్ థింకింగ్ ఉన్న వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అందుకు సంతోషమే సగం బలం అంటారు. కాబట్టి ఎలాంటి వాళ్ళు ఈ క్లాసెస్కి రావచ్చు, ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు? ఎస్పెషల్లీ ఎకనామికల్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళు, ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవ్వమని చెప్తాను. హెల్త్ ఇష్యూస్ ఉన్న రావచ్చు, రిలేషన్షిప్లో కొంచెం ఏదైనా ఇంట్లో సరిగ్గా లేకపోతే రిలేషన్షిప్ వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. కెరియర్కి సంబంధించిన అంటే కెరియర్లో గ్రోత్ అవ్వాలనుకునే వారు కూడా అటెండ్ అవ్వచ్చు. సింపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరు అబోవ్ 18 ఇయర్స్ నుంచి మొదలు పెడితే 60 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు అండి. క్లాసెస్ అటెండ్ అవ్వడం వల్ల 1 మంత్లో వాళ్ళలో చేంజ్ ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ ఉంటుందండి. వాళ్ళు వచ్చే చేంజ్ ముందు నేను ఏమంటానంటే ఫస్ట్ మానసికంగా మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఎప్పుడైతే వారు మానసికంగా స్ట్రాంగ్ అవుతారో దేన్నైనా తట్టుకుంటారండి. సో ఎలా తట్టుకోవాలనేది క్లాస్లో మేము నేర్పిస్తాం. ఇంకోటి ఫైనల్గా విశ్వం, ప్రపంచం అంతేనా? విశ్వం మన దగ్గరికి వస్తుందా? ఎలా కనెక్ట్ అయ్యేది? ఎస్, సింపుల్. చాలా మంది నన్ను అడుగుతారండి విశ్వం అంటే ఏంటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటూ ఉంటారండి. నేనేమంటారంటే ఒక్కొక్కరు రిలీజన్ ఒక్కొక్క దేవుని కొలుస్తుంటారు. సో ఇక్కడ నేను సింపుల్గా చెప్పేది ఏంటంటే విశ్వం అంటే అంతరాత్మ రూపంలో పరమాత్మ మన లోపలనే ఉంటాడు. విశ్వం ఎక్కడో లేదు. విశ్వం అంటే మన సబ్జెక్ట్ ఏంటంటే గాడ్, సుప్రీం గాడ్, ఎనర్జీ, హై ఎనర్జీ ఎక్కడ ఉన్నాడు? మన లోపలనే ఉన్నాడు. లోపల ఇన్నర్ జర్నీ చేస్తే ఆ అంతరాత్మ రూపంలో ఉన్నటువంటి పరమాత్మతో మనం కనెక్టివిటీ అవుతే మీరు ఇందాక అన్నారే అన్నిటి కూడా మనం పొందొచ్చండి. ఇలాంటి ఆర్థికపరమైన సమస్యలున్నా, ఇంకే సమస్యలున్నా, మానసిక సమస్యలు ఉన్నా డైలీ మార్నింగ్ 6:30 to 7:30 రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ మీరు కండక్ట్ చేస్తారు. దానికి 1 మంత్ అటెండ్ అవుతే మంచి రిజల్ట్ ఉంటుంది, వాళ్ళలో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు కనుక రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మాక్సిమం అంటే సార్ అందరూ గురువుల కన్నా ది బెస్ట్ గురువులాగా అనిపించింది సార్. ఎందుకంటే నాకు అర్థమైన సబ్జెక్టును చాలా బాగా అర్థం చేసుకోగలిగిన నేను మీ యొక్క సబ్జెక్ట్ లో. అంటే నేను డబ్బు కూడా సార్ 1,70,000 ఖర్చు పెట్టాను సార్. ఉన్నది ప్రాంప్ట్ గా చెప్పేస్తున్నాను. విశ్వమణి బాబు గారు కానీ, అనంతకృష్ణ స్వామి కానీ వీళ్ళ క్లాస్ అందరికి వెళ్ళాను సార్. నేను వెళ్ళాను, నేర్చుకున్నాను, కానీ వచ్చేస్తుంది. అందరూ చెప్తున్నారు మీకు డబ్బు వచ్చేస్తుంది, మీకు కారు వచ్చేస్తుంది అని. మరి నాకు రావట్లేదు ఏందని నేను ఆలోచించుకున్నాను సార్. వాస్తవంగా అందరూ ఏమన్నారంటే వెళ్తే
నేను లేదండి నేను ఇది సంపాదించేసాను, నేను గోల్డ్ తెచ్చేసుకున్నాను, గోల్డ్ కొన్నాను, అది కొన్నాను అంటున్నారు. నేను చూస్తుంటేనేమో మరి వాళ్ళందరూ వచ్చింది అంటున్నారు, మరి నాకెందుకు రావట్లేదని ఆలోచిస్తున్నా సార్. నేను దాదాపు 12 మెంబర్స్ ని కలిసాను సార్. నేను మాక్సిమం 12 మెంబర్ గురువుల్ని కలిసాను సార్. కానీ నాకు ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే ఇంత థియరీ లేకుండా ప్రాక్టికల్ చేయించిన ఏకైక గురువు అంటే మీరే సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే.